యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. మేఘాలు వర్షాలు పడుతున్నప్పుడు గెద్ద ఏం చేస్తుంది తెలుసా? వర్షాలు పడే మేఘాలు పైన మేఘాలు ఉండవు కాబట్టి మేఘాలు దాటుకొని పైకి వెళ్తుంది. అంతరిక్షంలో అది తిరుగుతూ ఉంటుంది, అంటే మేఘాలు పైన, దాని మీద వర్షం పడదు. వర్షం అంతా కింద పడుతూ ఉంటుంది, మేఘాలు కిందే, మెరుపులు, ఉరుములు, వర్షము, భారీ వర్షము, కుండపోత వర్షం వస్తూ ఉంటుంది. కానీ గ్రద్దలాగా పడిపోకుండా ఏం చేస్తుంది? అది ఆ మేఘాలు దాటి పైకి వెళ్ళి చక్కగా ఆ గాల్లో ఎగురుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, శ్రమలు, శోధనలు, కారుమబ్బులు కమ్ముకొని అవి ఉరుములు, మెరుపులు వలె నీ మీదకి వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థించి దేవుని కొరకు ఎదురు చూస్తూ మొరపెడుతున్నట్లయితే ప్రభు నిన్ను అక్కడే ఉంచడు. ఆ స్థితి నుండి పైకి తీసుకెళ్ళి పైన ఆత్మీయ ఆనందమును, ఆత్మీయ సంతోషాన్ని ప్రభు నీకు దయచేస్తాడు. అందుకే పక్షిరాజు వలె రెక్కలు చాపి నువ్వు పైకి ఎగురుతావంట. పక్షిరాజు అన్నప్పుడు 3 కానీ 4 నెలలు ఈగల్ అడవిలోకి, కొండల్లోకి వెళ్ళిపోతుంది. దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చుంటుంది. ముందు తన ముక్కుతో ఉన్న ఎంట్రుకలన్నీ పీకేసుకుంటుంది. దానికి ఉన్నటువంటి ఈకలన్నీ కూడా ఏం చేస్తుంది? పూర్తిగా తొలగించుకుంటుంది. తనకున్నవన్నీ పీకేస్తుంది. ఈ పాత బ్రతుకు నాకు వద్దు అని తొలగించుకుంటుంది. తర్వాత పాత ముక్కు కూడా వద్దంట. ముక్కుని వేసి కొడుతుంది. దేనికి? రాయికేసి కొడుతుంది. కొట్టి 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 అది చిట్లిపోయి ముక్కు కూడా ఊడిపోతుంది. ముందు కొన ఊడిపోతుంది. ఇక తినడానికి అవకాశం ఉండదు, లేకపోతే తినలేదు. ముందు తనకు ఉన్నటువంటి రెక్కలకు ఉన్న ఈకలన్నీ పూర్తిగా అదే ముక్కుతో లాగేసుకుని పీకేసి పీకవతలు పడేసి, గోర్లు ఉంటాయి వేళ్ళకి, ఆ గోర్ల సహాయం ద్వారానే పట్టుకుంటుంది అన్నిటినీ. ఆ గోర్లు కూడా పీకేస్తుంది బలంతో. గోర్లు పోయాయి, దానికి ఉన్న వెంట్రుకలన్నీ, రెక్కలకు ఉన్నవన్నీ ఊడిపోయాయి. ఇక ఉన్న మిగిలిన ముక్కు, దాన్ని కూడా రాయికేసి కొడుతుంది. మొత్తం అన్నీ పోయాయి. పాతవన్నీ పోగొట్టుకొని ఈ 3 నుండి 4 నెలల వరకు ఎదురు చూస్తుందట. దేని కొరకు తెలుసా? క్రొత్త ఈకలు రావాలని, క్రొత్త రెక్కలు రావాలని, క్రొత్త ముక్కు రావాలని, క్రొత్త గోర్లు రావాలని, నూతనంగా మారాలని ఆ దేవుడు పెట్టిన శిష్టాన్ని అది అంగీకరించి అలా కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుందట. తిండి కోసం పరిగెత్తదు. ఉపవాసం అనండి గట్టిగా, ఉపవాసం. సృష్టికర్త అయిన దేవుడి వైపు ఎదురు చూస్తూ, అయ్యా నాకు కొత్త గోర్లు కావాలి, నూతన బలము కావాలి, నూతన శక్తి కావాలని. తర్వాత ఆటోమేటిక్గా నూతన వెంట్రుకలు వచ్చేస్తాయి. దానికి ఉన్నటువంటి ఈకలన్నీ నూతనంగా రెక్కలు వచ్చేస్తున్నాయి. తర్వాత ముక్కు కూడా పెరుగుతుందండి. దాని ముక్కు, గోర్లు కొత్తగా వస్తాయి, శక్తి పొందుకుంటుంది. 3 నుండి 4 నెలల తర్వాత అది రెక్కలు ఆడించగా పైకి ఎగరగలుగుతుంది. ఇంతకుముందు లేని నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యంతో అది ఎగురుకుంటూ మళ్ళా ఆహారం తీసుకోవడానికి వచ్చేస్తుంది. ఇది పూర్తిగా పాతది గతించిపోయి ఏమైపోయింది చెప్పండి? త్వరగా క్రొత్తగా మారిపోయింది. మీరు ఎంతమంది బల్లి తనకున్న పై చర్మాన్ని విడవడం చూశారు? పాము కుసం విడవడం చూశారా? పాము, జంతువులు పై చర్మాన్ని వదిలేస్తున్నట్టు దేవుడు మనల్ని పాత హృదయాన్ని వదిలేయమంటున్నాడు, పాత మనసును వదిలేయమంటున్నాడు, పాత క్రియలు విడిచిపెట్టమంటున్నాడు, పాత బతుకును వదిలేయమంటున్నాడు, పాత స్నేహాలు కూడా వదిలేయాలి. అడగండి ప్రతిరోజు, ప్రభువా నా జీవితంలో నేను పైకి రావాలని ఆశపడుతున్నా చేయతే. నేను ఆశపడుతున్నా మీరు పైకి రావాలని. వ్యాపారంలో పైకి రావాలి, ఆత్మీయతలో పైకి రావాలి, విశ్వాస జీవితంలో పైకి రావాలి, ప్రార్థనా జీవితంలో పైకి రావాలి, భక్తిలో పైకి రావాలి, పరిశుద్ధతలో పైకి రావాలి, సంపాదించుటలో పైకి రావాలి, దేవుని సేవకిచ్చుటలో పైకి రావాలి. పైకి రావాలి అనే కృప దేవుడు మీకు అందరికీ దయచేయును గాక. మీ పిల్లలకు దయచేయును గాక. మీ పిల్లలు పై చదువులు చదువుటకు దేవుడు శక్తిని దయచేయును గాక. ఎవరెవరైతే పడిపోయి ఉన్నారో మీ జీవితంలో, దేవుని కొరకు ఎదురు చూస్తున్నారా, దేవుడైన ప్రభు రెక్కలు చాపి పైకి ఎగిరి అనుభవాన్ని నీకు, నీ కుటుంబానికి యేసు నామములో దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? నీ ప్రజలకు నూతన బలం పొందే అనుభవం దయచేయండి. వారు ఏ స్థితిలో ఉన్నా బలహీనులకు బలమునిస్తాను వాగ్దానం చేస్తున్నావు. కృంగిపోయే వారిని లేవనెత్తన్నావు తండ్రి. పక్షిరాజు వలె పైకి ఎగిరి అనుభవిస్తున్నావు. వారన్ని రకాల పరిస్థితుల నుండి వారు పైకి లేపబట్టుకు సహాయం దయచేయండి. వారు ఆ ప్రమోషన్ మీ యొద్ద నుండి పొందుకోవాలి. హెచ్చు నీ యొద్ద నుండి వస్తుందని, ఘనత మీ యొద్ద నుండి వస్తుంది. రెట్టింపు ఘనతనిస్తాను తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి
తెల్లవారు లేచి కృపను మాకు ఇమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.